'జాక్' 2 అవర్స్ 33 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసాక నాకైతే ఓకే ఫీలింగ్ కలిగింది. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే హీరో చిన్నప్పటి నుండి కూడా మల్టీ టాలెంటెడ్‌గా అంటే ఒక పని మీద ఫోకస్ పెడితే ఆ పని ఖచ్చితంగా చేయగలుగుతాడనమాట. అయితే ఒక పని అనేది కాకుండా ఒక దాంట్లో అని కాకుండా ప్రతి దాంట్లోనూ కూడా ఉంటాడనమాట. ఎందులోకెళ్ళినా సరే కొన్ని రోజులే ఉంటాడు. అయితే హీరో అసలు ఏమవ్వాలనుకున్నాడు అని వాళ్ళ నాన్న తెలుసుకోవాలనుకుంటాడు. అసలు హీరో పెద్దయ్యాక ఏమయ్యాడు? ఎందులో చేరాలనుకున్నాడు? చివరికి తను అనుకున్న ఉద్యోగంలో తను చేరాడా లేదా? అన్నది స్టోరీ పాయింట్ అనమాట. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం హీరో వల్గర్ డైలాగ్స్ మాట్లాడతాడు. అయినా సరే ఫ్యామిలీతో చూడొచ్చు. అదొక్కటి ఇబ్బంది లేదనుకుంటే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏమో అలా ఎళ్ళిపోతూ ఉంటుంది. కామెడీతో అక్కడక్కడ కామెడీతో ఇంట్రెస్టింగ్‌గా కొంచెం ఎళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం డల్ అయిన ఫీలింగ్ కలిగిద్దనమాట. ఈ సినిమాలో నాకు సూదులు పెట్టి ఒక టెక్నిక్ వాడతాడనమాట హీరో. అది బాగా నచ్చింది. కొత్తగా అనిపిచ్చింది. ఇంక నాకు ఏమన్నా బాగోలేదు అనిపిచ్చిందంటే హీరోయిన్ దగ్గరే బాగోలేదనిపిచ్చింది. అంటే కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పెడుతూ ఏంటబ్బా! ఇక్కడ ఈ సీన్ వచ్చినప్పుడు ఇలాగ రావాలా? ఇక్కడ ఈ సీన్ అవసరమా? అన్నట్టుగా ఉంటుందనమాట. కానీ సినిమాలో ఏ సీన్ అయినా ఒక పర్పస్ కోసం పెడతారు. అలాగే ఉంటది. కాకపోతే కొంచెం ఎందుకబ్బా! అనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మూడ్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా హీరోయిన్ రావటం, అరే! ఏంటబ్బా! ఇబ్బంది కొంచెం అనిపిస్తా ఉంటది. అక్కడక్కడ కామెడీతో అలా సినిమా వెళ్ళిపోతూ ఉంటది. ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. ఈ సినిమాలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ బాగానే యాక్ట్ చేశారు. సిద్ధు గారు 'డీజే టిల్లు స్క్వేర్‌లో' లాగే 'డీజే టిల్లులో' లాగే ఉంది ఆయన యాక్టింగ్. పెద్దగా మార్పేం అనిపియలేదు. హీరోయిన్ కావచ్చు, 'ప్రకాష్ రాజ్' గారు కావచ్చు, మిగతా సపోర్టింగ్ రోల్స్‌లో వాళ్ళకిచ్చిన రోల్స్ కావచ్చు, అందరూ చాలా యాక్ట్ చేశారు. కామెడీ కూడా అక్కడక్కడ బానే వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. ఇంకా సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కలేదు. ఫస్ట్ సాంగ్ ఏదో కొంచెం బావుంది. 'టాబ్లా నెరోడా' అనే సాంగ్. మ్యూజిక్ పర్లేదు. ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్, కొంచెం లాగీ సెకండ్ హాఫ్. సినిమా మొత్తం కూడా అక్కడక్కడ కామెడీతో అలా ఎళ్ళిపోతూ ఉంటుంది. ఏదో వన్ టైమ్ చక్కగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. మీరు గనక మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా రివ్యూస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే. ఉంటా. థాంక్ యూ.